ఆత్మస్వరూపుడైన పరమాత్మకు పరమాత్మస్వరూపుడైన మీ అందరికీ నా నమస్కారాలు. మనం క్రిందటి క్లాస్లో కొన్ని ఆవరణల గురించి మనం తెలుసుకున్నాం. దాంతో మనకి నవావరణలన్నీ కూడా మనకి పూర్తి అంటే 9 ఆవరణలు మనకి పూర్తయ్యాయి. శ్రీచక్రంలో ఉన్నటువంటి 9 ఆవరణలు మనం పూర్తి చేస్తాం. గిన్నె నట్షల్ ఒక్కసారి మనం చూద్దాం. ఏంటంటే ఆ 9 ఏంటి? గోపురము, షోడశదళం, అష్టదళ పద్మం, చతుర్దశారము, బృహద్దశారము, అంతర్దశారము, అష్టకోణము, త్రికోణము, బిందువు. అంటే మనం చదువుకుంది పైనుంచి వచ్చాము. నేనేం చేస్తున్నానంటే కింద నుంచి చెప్పాను కూడా ఇది. ఇవన్నీ కూడా మనం ఈ 9 వాటిని గురించి కూడా మనం చదువుకున్నాం. ఇవంటే ఏమిటి? వాటికి ఆ పేరు ఎలా వచ్చింది? ఏంటి అనేటువంటిది మనం చదువుకున్నాం. మనం ఏం చెప్పుకున్నాం? బిందువులో కామేశ్వరులు అమ్మవారు అయ్యవారు ఉంటారు. దాంట్లో అయ్యవారి దగ్గర నుంచి వచ్చినటువంటిది అమ్మవారు, అదే త్రికోణం అని చెప్పుకున్నాం. వారి యొక్క అమ్మవారి యొక్క కాంతి పుణ్య ప్రకాశం వల్లనే మనకి ఈ శ్రీచక్రం అనేటువంటిది ఏర్పడింది అని మనం చెప్పుకున్నాం. అంతేకాకుండా పరమేశ్వరుడి నుంచి వచ్చినటువంటి 360 కాంతి పుంజాల వల్లే మనకి కాలచక్రం కూడా ఏర్పడింది అనేటువంటి విషయం కూడా మనం చదువుకున్నాం. దీంట్లో ఇప్పుడు మనం శ్రీచక్రానికి వద్దాం. అసలు శ్రీచక్రానికి వద్దాం. ఈ శ్రీచక్రంలో మనకి 9 చెప్పుకున్నాం కదా. దీనిలో ఎట్లా విభజన చేశారంటే 4 దీంట్లో ఉండేటువంటి భూపురం నుంచి వస్తే మొట్టమొదటి 4 చక్రాలని కూడా శివచక్రాలు అంటారు అనమాట. 4 ఆవరణల్ని శివచక్రాలు అంటారు. ఆ పైన ఉండేటువంటి అంటే భూపురము, షోడశదళము, అష్టదళము, చతుర్దశారము, ఈ 4టిని కలిపి శివచక్రములు అని అంటారనమాట. మిగతా 5 అంటే బహిర్దశారము, అంతర్దశారము, అష్టకోణము, త్రికోణము, బిందువు, వీటన్నిటిని కలిపి మనకి శక్తి చక్రాలు అంటారు. వెరసి మనకి 9 చక్రాలు ఉన్నాయి కనుక వీటిని నవ ఆవరణలు అంటారు అనమాట. అంటే ఒక్కొక్కటి ఈ చక్రము అనేది ఒక ఆవరణ, అంటే ఒక ప్రదేశం. అంటే ఇట్లాంటివి మనకి ఉన్నాయి 9 ఆవరణలు అంటే 9 ప్రదేశాల గురించి మనం చదువుకున్నాం. దీనికి ఏం చేశారంటే ఇంకొక పేరు పెట్టుకున్నారు. ఒక్కొక్క దానికి ఈ 9కే ఇంకొక పేరు పెట్టుకున్నారు. నవ ఆవరణలు అంటున్నాం గనక ఆవరణ రూపంగా ఇంకొకటి ఏం పెట్టుకున్నారంటే ఈ చక్రాల రూపంలో ఉన్న చక్రాలు అని చెప్పాం గనక భూపురాన్నేమో త్రైలోక్య మోహన చక్రము అంటారు. త్రైలోక్య మోహన చక్రము అంటే 3 లోకాలని మోహింపజేసేటువంటి చక్రం అది అని అర్థం అనమాట అది. అలాగే షోడశ దళం సర్వశా పరిపూరక చక్రము అంటారనమాట. అష్టదళాన్ని సర్వసంక్షోభిణి చక్రము అంటారు. అలాగే 4వ దాన్ని చతుర్దశారాన్ని సర్వసౌభాగ్యదాయక చక్రము అంటారు. అలాగే బహిర్దశారాన్ని సర్వసాధక చక్రము అని అంటారు. అలాగే అంతర్దశాన్ని సర్వరక్షాకర చక్రము అంటారు. అష్టకోణాన్ని సర్వరోగహర చక్రము అంటారు. తర్వాత త్రికోణాన్ని సర్వ చక్రము అంటారు. బిందువుని సర్వ ఆనందమయ చక్రము అంటారు. అంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఈ పేర్లన్నీ కనుక మనం చూసినట్టయితే అవన్నీ కూడా మనకి త్రైలోక్య మోహన చక్రము. అంటే త్రైలోక్యం అంటే 3 లోకాలుగా అంటే త్రిలోకాలు అంటాం కాబట్టి మనం జనరల్ గా చెప్తూ ఉంటారు కనుక మనం చదువుకునేటప్పుడు అది ఆ 3 లోకాలని మోహింపజేసేటువంటి చక్రము అంటే ఆకర్షించుకునేటువంటి చక్రము అని అర్థం అన్నమాట. సర్వశా పరిపూరక చక్రము అన్ని కోరికల్ని తీర్చేటువంటి చక్రంలో ఉండేటువంటిది షోడశోద్ధర చక్రము అని అర్థం అనమాట. అన్నిటికీ సర్వ సంక్షోభణ చక్రము, క్షోభిణీ చక్రము అంటే అన్ని రకాలైనటువంటి సంక్షోభాలను కలిగించే దాన్ని నివారించేటువంటి దేవతలందరూ కూడా ఆ చక్రంలో ఉన్నారని అర్థం అనమాట. తర్వాత సర్వ సౌభాగ్యదాయక చక్రము అంటే అన్ని రకాలైనటువంటి సౌభాగ్యాలను ఇచ్చేటువంటి దేవతలందరూ కూడా ఈ చక్రంలో ఉన్నారని అర్థం అనమాట. సర్వార్థ సాధక చక్రము, సర్వ అర్ధ కామ సర్వ అర్ధ సాధక చక్రము, సర్వ అర్థము అంటే ఐశ్వర్యం అన్నమాట. అర్థము అంటే డబ్బు అనే కాదు, ఇంకా రకరకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. దాంట్లో మనం ఇక్కడ ఏం తీసుకున్నామంటే అర్థ అంటే ఐశ్వర్యము అని తీసుకున్నాం మనం. సర్వ ఐశ్వర్యాలను సాధించేటువంటి చక్రము అంటే ఇచ్చేటువంటి దేవతలు అక్కడ ఉన్నారని అర్థం. అలాగే సర్వ రక్షాకర చక్రము,
సర్వ రక్షించేటువంటి మనల్ని రక్షించేటువంటి దేవతలు, అన్ని రకాలైనటువంటి బాధల నుంచి మనల్ని రక్షించేటువంటి దేవతలు ఈ దీంట్లో ఉన్నారని అర్థం అనమాట. సర్వ రోగహర చక్రము, అన్ని రకాలైనటువంటి రోగాలను, ఆ రోగాలు మానసికం కావచ్చు, దై దేహం బాహ్యం కావచ్చు, ఎలాంటి రోగాలైనా కానీ నయం చేసేటువంటి దేవతలు వీళ్ళు ఇక్కడ ఉన్నారు, ఈ చక్రంలో కొలువై ఉంటారని అర్థం ఉంటారు. తర్వాత సర్వ సిద్ధిప్రద చక్రము, అన్ని రకాలైనటువంటి సిద్ధుల్ని కలుగజేసేటువంటి చక్రంలో ఉండేటువంటి ఈ దేవతలు కొలువైనటువంటి ప్రదేశము అని అర్థం అనమాట. సర్వ ఆనందమయ చక్రము, అన్ని రకాలైనటువంటి ఆనందాలని కలుగజేసేటువంటి చక్రము అంటే ప్రదేశము, ఆవరణము. అంటే అక్కడ ఉండేటువంటి దేవత మనకేం చేస్తుంది అనమాట, అన్ని రకాలైనటువంటి దేవతలను, అన్ని రకాలైనటువంటి ఆనందాలు కలుగజేస్తుంది అని అర్థం. అంటే ఇక్కడ సర్వ ఆనందమయ చక్రము, ఆనందాలు అంటే మనకి 10 ఉన్నాయి అనమాట. ఆనందాలు 10 రకాలు అని చెప్తారు. మనిషి ఆనందం మొదలుకొని దేవానందం దగ్గర నుంచి మహదానందం వరకు, మహదానందం ఇవన్నీ అలా చెప్పుకుంటూ వచ్చి సర్వ చివరికి వచ్చేసరికి 10వది ఏది అంటే మహా దేవానందమయ దేవానందము అంటారన్నమాట. మహదానందం, దాన్ని మహదానందం అంటారు. అంటే ఆనందంలో రకరకాలు ఉంటాయి కాబట్టి అట్లాంటి ఏ రకమైనటువంటి ఆనందాన్నైనా కానీ ప్రసాదించేటువంటి దేవతలు ఆ బిందు కోణంలో ఉంటారు అని దీనికి అర్థం అనమాట. ఇలా ఇది ఈ రకమైనటువంటి ఆవరణలు మనకి 9 ఉన్నాయి. కనుక 9 ఉన్నాయి కనుక దీన్నే నవ ఆవరణ చక్రము అని కూడా అంటారన్నమాట. నవ ఆవరణం అంటారు. మనం ఎక్కడైనా ఎప్పుడైనా లలితాదేవి గుడికి కానీ, లేకపోతే ఎక్కడైనా అమ్మవారి గుడికి వెళ్తే అక్కడ మనకు రాసి ఉంటుందన్నమాట. నవావరణ పూజ అని రాసి ఉంటుంది. నవావరణ పూజ అంటే అర్థం ఏంటనమాట, 9 ఆవరణలకి పూజ చేస్తారన్నమాట వాళ్ళు. అంటే అక్కడ ఉండేటువంటి 9 ఆవరణలకు పూజ చేశారంటే 9 ఆవరణలోనూ దేవతలు ఉంటారు. ఇంతగా మనకి ఆ దేవతల పేర్లు తెలియాలి కదా మనకి. అది తెలుసుకుందాం ఇప్పుడు మనం. అంటే మనకి ఈ ఆవరణలో ఈ ఆవరణలో ఉండేటువంటి దేవతలు ఎవరెవరు? మనం ఒకటి మనం ఏదైనా ప్రార్థనా పుస్తకం గానీ, లేకపోతే అమ్మవారికి సంబంధించినటువంటి ఏదైనా ఒక పుస్తకం చూస్తున్నట్టయితే, గ్రంథాన్ని మనం చూసినట్టయితే దాంట్లో నవ ఆవరణ అది నవావరణ కాదు, ఖడ్గమాల స్తోత్రం అని ఉంటుంది. ముఖ్యంగా లలితాదేవికి ఉంటుంది. ముఖ్యంగా లలితాదేవికి దేవి ఖడ్గమాల అని ఉంటుందన్నమాట. ఆ ఖడ్గమాల చూసినట్టయితే దాంట్లో ఉన్నటువంటి దేవతలందరూ కూడా మనం ఈ 9 ఆవరణలోనూ కొలువై ఉంటారు. మనం పరిశీలించి చూసినట్టయితే మొట్టమొదటిగా ఖడ్గమాల స్తోత్రాన్ని గనుక మనం చూసినట్టయితే ముందర ఒక శ్లోకాలుంటాయి కొన్ని. ఆ శ్లోకాలు మొత్తం అమ్మవారి లలితాదేవి గురించిన కొన్ని శ్లోకాలుంటాయి. ఆ శ్లోకాలు చదివిన తర్వాత అప్పుడు ఒక్కొక్క ఆవరణకి వస్తారనమాట. ఒక్కొక్క ప్రథమ ఆవరణము అని రాయరక్కడ, రాసుండదు. పేరాలుగా ఇస్తారనమాట. ప్రథమ ఆవరణం. దాంట్లో ఉండేటువంటి దేవతలందరినీ స్మరించుకుంటాం అనమాట. రెండో ఆవరణ మళ్ళీ అక్కడ దేవతలందరినీ స్మరించుకోవాలి. ఈ విధంగా 9 ఆవరణలు లో ఉండేటువంటి దేవతలందరినీ కూడా స్మరించుకుంటాం అనేటువంటిది జరుగుతుందన్నమాట. దాన్ని నవ ఆవరణ దేవతలు అంటారనమాట వాళ్ళని. దీంట్లో మొట్టమొదటిది మనకి ఆవరణ కింద వచ్చాం కనుక ప్రథమ ఆవరణ మనకి భూపురం అవుతుంది. అంటే దాంట్లో మళ్ళీ మనకేమున్నాయి, 3 రేఖలు ఉంటాయి దాంట్లో. ఈ భూపురంలో మనకి 3 రేఖలు ఉంటాయని మనం చదువుకున్నాం. ఈ 3 రేఖలు దేనికి ప్రతీక? ఎప్పుడు కూడా ఇంకోటి ఏంటంటే 3 లోకాలకి ప్రసిద్ధి. భూలోకము, భూవర్లోకము, సువర్లోకం అనేటువంటి 3 లోకాలకి అవి అనమాట. ముల్లోకాలు అంటాం కదా, ఆ ముల్లోకాలు ఇవేనమాట. మనం ఒక 7 14 లోకాలు అనే ఒక మాట వినే ఉంటారు ఎప్పుడైనా మీరందరూ. 7 14 లోకాలు అంటే భూమి దగ్గర నుంచి కనుక మనం చూసుకున్నట్టయితే మధ్యగా భూమి అంటే ఇప్పుడు మనం నివసించేటువంటి భూమి ఏదైతే ఉందో ఆ భూమి దగ్గర నుంచి పైకి వెళ్తే 7 లోకాలు ఉంటాయి. అంటే ఊర్ధ్వ లోకాలు అంటారు వాటిని. కిందకి వెళ్తే 7 లోకాలు ఉంటాయి. అలాగే దాన్ని అధోలోకాలు అంటారు. 7 14 లోకాలు. దాంట్లో మనకి ఈ 3 రేఖలు కూడా ముఖ్యమైనటువంటి భూలోకము అంటే మనం నివసించేటువంటిది, భువర్లోకము, సువర్లోకము. అంటే ఇవన్నీ కూడా ఊర్ధ్వలోకాలకి, మిగతా 2 కూడా ఊర్ధ్వలోకాల కింద వస్తాయన్నమాట. ఆ 3 రేఖలు కూడా దానికి సమానం. అంటే ఇక్కడ ఏంటన్నమాట, భూలోకం మనం ఎక్కడున్నామో దాన్ని సూచిస్తుంది. దాని తర్వాత రేఖ ఏం చేస్తుందన్నమాట, దాంట్లో ఉండేటువంటి దానికి ఉన్నటువంటి పైలోకం అంటే అక్కడ ఉన్నటువంటి దేవతను చూపిస్తుంది. ఆ తర్వాతది దానిపైన ఉన్నటువంటి దానిపై లోకంలో ఉండేటువంటి దేవతని చూపిస్తుందన్నమాట. అదే సువర్లోకం. ముఖ్యమైనటువంటివి ఈ 3 లోకాల గురించి ఆ 3 రేఖలు కూడా చెప్తూ ఉంటాయి. సరేనండి, బాగుంది. దీంట్లో దేవతలు ఎవరు ఉంటారు?
అంటే నేను ఇందాకనే చెప్పాను. దీంట్లో ఒక్కొక్క రేఖలోను, ఒక్కొక్క ఆవరణలోను ఒక్కొక్క కొంతమంది దేవతలు పరివేష్టించి ఉంటారు అని చెప్పాను నేను. ఈ పరివేష్టించి ఉండటంలో ప్రథమ రేఖను వాటిని అక్కడ 10 మంది దేవతలు ఉంటారన్నమాట. వారిని అణిమ సిద్ధి, లఘుమ సిద్ధి దేవతలు అన్నమాట. అణిమ, లఘిమ, మహిమ, ఈశిత్వ, వసిత్వ, ప్రాకామ్య, భుక్తి, ఇచ్ఛ, ప్రాప్తి, సర్వకామ అనేటువంటి దేవతల్ని మొత్తం 10 మంది దేవతలు అంటారు. వీళ్ళందరినీ సిద్ధి దేవతలు అంటారు. సిద్ధి అంటే మనకేం చెప్పుకోవచ్చు? దీన్ని మనకు అర్థమయ్యే పద్ధతిలో చెప్పుకోవాలంటే, ఏదైనా ఒక పనిని చేస్తున్నప్పుడు దాన్ని పరిపూర్ణంగా మనం చేయగలుగుతున్నాము, చేసేటువంటి అయ్యింది అని చెప్పేటువంటి శక్తి కలిగి ఉండటాన్ని సిద్ధి అంటారనమాట. అంటే ఒక మంత్రం గాని, ఏదైనా గాని మనం తీసుకున్నప్పుడు దాన్ని ఫుల్‌ఫిల్ చేయటటువంటి శక్తి మనకొచ్చింది అంటే దాన్నే సిద్ధి అని మనం చెప్పుకోవచ్చనమాట. అలాగే ఇక్కడ 10 మందున్నారు. ఈ 10 మంది దేవతలున్నారనమాట. అణిమా సిద్ధి వీళ్ళందరిది ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. ఒక్కొక్కళ్ళకేంటంటే అణిమా సిద్ధి అంటే చిన్నగా అంటే మనకి రామాయణం చదువుకున్నాం మనం. రామాయణంలో రాముడు సీతాదేవిని వెతకటానికి ఆంజనేయ స్వామి లంకా నగరానికి వెళ్తాడు. లంకా నగరానికి వెళ్ళినప్పుడు అక్కడ లంకిణి రాక్షసి ఆహ్, రావణాసురుడి యొక్క కోట ప్రాకారాన్ని కాపాడుతూ ఉంటుంది. కాపాడుతున్నప్పుడు ఆంజనేయ స్వామి లోపలికెళ్ళటానికి ప్రయత్నం చేస్తాడు. ప్రయత్నం చేసినప్పుడు అప్పుడేమంటుందంటే, "నువ్వు వెళ్ళటానికి వీల్లేదు" అని చెప్పి, "వానరా నువ్వు వెళ్ళటానికి వీల్లేదు" అని చెప్తుందావిడ. మరి ఎలాగా? అంటే నువ్వు నా నోట్లోకి వెళ్తే అప్పుడు నిన్ను పంపిస్తాను అంటుంది ఆవిడ. ఎలాగా? ఈయనేమో ఆజానుబాహుడు. ఎంత అంటే అంత శరీరాన్ని ఎంత ఎత్తైనా పెంచగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు ఆంజనేయ స్వామి. ఈవిడేమంటోంది? ఆవిడ నోట్లోకి వెళ్ళాలంట. అందుకని చెప్పి ఆయనేం చేస్తాడంటే, ఒక చిన్న ఆకారంగా మారిపోయి ఆవిడ నోట్లోకి వెళ్ళి, మళ్ళీ ఆవిడ నోరు మూసేసే లోపు బయటకొచ్చేస్తాడనమాట. దాన్ని అంటే చిన్నగా అవటం, సూక్ష్మంగా అవటము అనే దాన్ని అణిమ అంటారు. అలాంటి విద్యను కలిగిన విద్యని అణిమ సిద్ధి విద్య అంటారనమాట. అంటే ఇక్కడ అణిమ అంటే చిన్నదిగా మారటం, లఘుమ ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉందనమాట. మళ్ళీ పొడుగు పెరగటం, గౌరవంగా అంటే దాన్ని ఉన్నతంగా ఉండటం, మహిమలు కలిగి ఉండటం, ఈ అంటే మంగళాలను కలుగజేసేటువంటి దేవతని, ఆకర్షించేటువంటి దేవత అని చెప్పి, ఇట్లా భుక్తి, ఇచ్ఛ, ప్రాప్తి, సర్వకామ ఇలాంటి దేవతలందు వీళ్ళందరూ గూడా వారి యొక్క శక్తి అండ్ వారి యొక్క శక్తిని బట్టి వాళ్ళు భక్తుడికి ఏం కావాలో అది ఇచ్చేటువంటి దేవతలనమాట. అందుకనే వీళ్ళని సిద్ధి దేవతలు అంటారనమాట. ముందుగా ప్రథమ రేఖలో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళనమాట. ఈ రేఖలో ఉండేటువంటి దేవతల్ని అంటే మనం ఏం చేయాలనమాట, మనం ధ్యానంలో ఉన్నప్పుడు అంటే ఇది ఒక్కొక్క రేఖలో అంటే మనం గమనించుకున్నట్టయితే ఒక్కొక్క రేఖ నుంచి మనం దాటుతున్నప్పుడు మనలో కలిగేటువంటి మార్పును జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తాయన్నమాట ఇక్కడ మనకి. ఎందుకంటే మనం సాధన చేసేటప్పుడు అంటే సపోజ్ ఇదే ఉన్నది ఖడ్గమాల స్తోత్రం ఉంది. లేదా ఒక నామం ఉంది. ఆ నామాన్ని తీసుకొని మీరు జపిస్తూ ఉంటారు. లేదా ధ్యానం చేస్తూ ఉంటారు. ఆ ధ్యానంలో నీలో మానసికమైనటువంటి పరివర్తన అనేటువంటిది కలుగుతూ ఉంటుందని చెప్పాను మీకు. చాలా సార్లు చెప్పాను. అంటే మనం ధ్యానం చేసేటప్పుడు మనలో అనేక రకాలైనటువంటి మార్పులు కలిగిస్తాయి. ఆ మార్పులు ఎలా విధంగా ఉంటాయి? ఏం చేస్తే మనకి ఏ స్టేజ్‌కెళ్తే అంటే మీరు ధ్యానంలో ఏ స్టేజ్ గొప్పగా తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి. ధ్యానం గురించి తెలిసిన వాళ్ళు మీరు ఏ స్టేజ్‌లో ఉన్నారో తెలుసుకోగలిగినటువంటి శక్తి వాళ్ళకుంటుందనమాట. మీ కేపబిలిటీ ఎంత? మీరు ధ్యానం చేస్తే ఎంత మీరు ఎనర్జీ గెయిన్ చేసుకున్నారు? పాజిటివ్ ఎనర్జీ గెయిన్ చేసుకున్నారు అనేటువంటిది తెలుసుకునే వాళ్ళు కొంతమంది గురువులు ఉన్నారనమాట. అలాంటి వాళ్ళకి మనం మనమేమి చెప్పక్కర్లేదు. వాళ్ళకి ఆటోమేటిక్‌గా తెలుస్తుంటాయి. అలాగే ఇక్కడేంటనమాట మొట్టమొదటిగా ఈ ఖడ్గమాలలో సిద్ధి దేవతలని ఉంటారు. మనం 10 మంది చెప్పానిప్పుడు. ఈ 10 మంది దేవతల్ని ముందర మనం ఆరాధించుకోవాలి. ఇక రెండవ రేఖలో 8 మంది దేవతలుంటారక్కడ. వీళ్ళేంటయ్యంటే వారే అష్టమాతృకలు అంటారు వీళ్ళని. అంటే 8 మంది. మాతృక అంటే తల్లితో అమ్మవారి రూపాలనమాట వీళ్ళందరూ కూడాను. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ, మహాలక్ష్మి. ఇది గనక మనం చూసుకున్నట్టయితే బ్రాహ్మి
ఈవిడెవరంటే బ్రహ్మ యొక్క శక్తి అనమాట. బ్రహ్మ యొక్క శక్తి బ్రాహ్మి. మహేశ్వరి, మహేశ్వరి అంటే శివుని యొక్క మహేశ్వరుడు యొక్క శక్తి మహేశ్వరి. కౌమారి, కౌమారి అన్నప్పుడు ఏమొస్తుంది, ఎవరొస్తారు ఇక్కడ? కుమారస్వామి యొక్క శక్తి స్వరూపమే ఈ కౌమారి. వైష్ణవి, విష్ణు శక్తి అనమాట ఈవిడ. వారాహి, మనకు వరాహస్వామి అవతారం ఉన్నది. దశావతారాల్లో రెండవ అవతారం వరాహ అవతారం. ఆ వరాహ అవతారం యొక్క వరాహుని శక్తి ఎవరయ్యా అంటే వారాహి. మాహేంద్రి, మహేంద్రుడి యొక్క శక్తి మాహేంద్రి. అలాగే చాముండ, అలాగే మహాలక్ష్మి, విష్ణు శక్తి ఈవిడ. ఇలా 8 మంది దేవతలు ఉంటారు. ఒక ముఖ్యమైనటువంటి మనకి విషయాన్ని గమనిస్తే అందరూ వారి యొక్క అంటే స్వామి యొక్క శక్తి స్వరూపాలుగా కనిపిస్తారనమాట వీళ్ళందరూ. అంటే బ్రహ్మదేవుడు, విష్ణువు, కుమారస్వామి, తర్వాత వరాహస్వామి, మహేంద్రుడు, వీళ్ళందరూ యొక్క అంటే ఇక్కడ స్త్రీ పురుష దేవతలు అనేది చెప్పకూడదు, కానీ మనకి ఇక్కడ పురుష దేవతల యొక్క శక్తి స్వరూపాలే వీళ్ళందరుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఈ 8 మంది కూడా వాళ్ళ యొక్క రూపాలే. వీళ్ళందరూ ఎక్కడ ఉంటారనమాట? రెండవ రేఖలో ఉంటారనమాట వీళ్ళందరూ. రెండవ రేఖలో ఉండి వీళ్ళు ఏం చేస్తుంటారన్నమాట, వీళ్ళందరూ వాళ్ళ శక్తిని బట్టి సాధకుడిలో ఉన్నటువంటి ఏదైనటువంటి నెగిటివిటీ ఏదైతే ఉన్నదో, నెగిటివ్ శక్తి ఏదైతే ఉందో ఆ నెగిటివ్ శక్తిని పోగొట్టడానికి వీళ్ళందరూ ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. అలాగే రెండో రేఖ అయిపోయింది. మూడవ రేఖలో సర్వ సంక్షోభిణీ దేవత, సర్వ విద్రావణీ దేవత, సర్వ ఆకర్షణీ దేవత, సర్వ వశంకరి, సర్వోన్మాదని, సర్వ మహాంకుశ, సర్వఖేచరి, సర్వబీజ, సర్వయోని, సర్వత్రిఖండి. వీళ్ళందరూ 10 మంది దేవతలు మూడో రేఖలో ఉంటారు. వీళ్ళందరూ ఎవరంటే ముద్రలు అనేవి కొన్ని ఉంటాయన్నమాట. పూజలో మనం చూసుకున్నట్టయితే ముద్రలు అని ఉంటాయండి. అంటే ముద్రలు అంటే విన్యాసము. మన చేతులతో కానీ, లేకపోతే ముఖ కవళికలతో కానీ మనం చేసేటువంటి ముఖ విన్యాసం. అంటే చేతులతో కదలపటం వల్ల మనం దాని యొక్క సూచించేటువంటి దాన్నే మనం ఇక్కడ ముద్ర అని అంటారన్నమాట ఇక్కడ. ఇప్పుడు గాయత్రి ముద్ర అని కానీ, ఇప్పుడు ఈవెన్ అంతెందుకు సింపుల్గా చెప్పాలంటే మనం నమస్కారం అంటప్పుడు ఇలా 2 చేతులు జోడిస్తాం. ఈ జోడించటం కూడా దీన్ని నమస్కార ముద్ర అంటారు. ఈ నమస్కార ముద్ర వల్ల ఉపయోగాలు, ముద్రలు దాని యొక్క లాభాలు, దాని యొక్క విశేషాలు ఏంటి, దానిలో ఉండేటువంటి మార్మికత ఏంటి అనేటువంటిది మనం ఒక సమయానుకూలంగా మనం తెలుసుకుందాం. అంటే ఇప్పుడు దీనికి సంబంధించినంత వరకు 10 మంది దేవతలు ఉన్నారు. ఈ 10 మంది ఆ వేరు ముద్రలకి అధిపతులు. వాళ్ళందరూ కూడా మూడో రేఖలో ఉంటారు. అంటే సర్వ సంక్షోభిణీ దేవత. ముద్రలో కూడా వేరు రకాలు ఉన్నాయి. దీంట్లో బీజ ముద్ర అని చెప్పి, ఖేచరి ముద్ర అని చెప్పి, మహాంకుశ ముద్ర అని చెప్పి, వశంకరి ముద్ర అని, ఉన్మాద ముద్ర అని చెప్పి, యోని ముద్ర అని చెప్పి, త్రిఖండి ముద్ర అని చెప్పి, ఇలా రకరకాలైనటువంటి ముద్రలు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఈ ముద్రలన్నీ కూడా మనకేంటయ్యా అంటే భగవంతునికి మనం చూపించేటువంటి భగవంతుని ఏడ మనం చూపించేటువంటి గౌరవానికి చిహ్నంగా ఈ ముద్రలు ఉంటాయన్నమాట. ఇవి ఆ ముద్రలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పొజిషన్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం హై స్కూల్ స్టేజ్లో కానీ, లేదా స్కూల్ స్టేజ్లో కానీ మనం చదువుకునేటప్పుడు ఏం చేస్తారనమాట, మనకి మాస్ డ్రిల్ అనేది చేయించేవాళ్ళు. ఆ మాస్ డ్రిల్ చేసుకుని ఇదిగో ఈ విధంగా చేతులు పైకెత్తండి, ఈ విధంగా ఇలా నుంచోండి, అలా నుంచోండి అని చెప్పి చేతులు అవి కదిలించేవాళ్ళు. దాన్ని మాస్ డ్రిల్ అందరూ కంబైన్డ్గా చేస్తాం కాబట్టి దాన్ని మాస్ డ్రిల్ అంటాం. అలాగే ఇక్కడ ఏంటనమాట, ఈ చేతుల యొక్క కవళికలను బట్టి మనం ఆ దేవుడికి దాన్ని చూపించేటువంటి ఏదైతే గౌరవ చిహ్నం ఏదైతే ఉందో దాన్ని ముద్ర అంటారనమాట. అలాంటి ముద్రలకి అధిపతులైన, ముఖ్యంగా 10 ముద్రలకి వీళ్ళందరూ అధిపతులు అనమాట. ముఖ్యంగా ఈ శ్రీచక్రము అనేటువంటిది దైవీ సంబంధమైనటువంటిది కనుక
దేవి సంబంధమైనటువంటి విద్యని శ్రీ విద్య అంటారు కనుక, ఈ శ్రీ విద్యలో ఉండేటువంటి ముద్రలు ముఖ్యమైనటువంటివి ఈ ముద్రలు ఈ 10 ఉంటాయి. ఈ 10కి సంబంధించిన ఒక్కొక్క ముద్రకి ఒక్కొక్క విన్యాసం ఉంటుంది. ఆ విన్యాసానికి ఆ ముద్రకి ఒక దేవత అధిదేవతగా ఉంటుందన్నమాట. వారే వీళ్ళు ఈ 10 మంది అన్నమాట. వారే సర్వ సంక్షోభిణి ముద్ర, సర్వ విద్రావణి ముద్ర, సర్వాకర్షణి ముద్ర, సర్వవశంకరి ముద్ర, సర్వోన్మాదిని ముద్ర, సర్వమహాంకుశ ముద్ర, సర్వకేచరి ముద్ర, సర్వబీజ ముద్ర, సర్వయోని ముద్ర, ముద్రా దేవత అన్నారు ఇక్కడ. సర్వత్రికండి ముద్ర. ఇలా ఒక్కొక్క దానికి వీళ్ళందరికీ ముద్రా దేవతలు అనమాట వీళ్ళందరూ. ఈ విధంగా మొదటి రేఖలో మీరు గమనించుకున్నట్టయితే ఫస్ట్ ఏమన్నారు ఇక్కడ అక్కడ ఉన్నటువంటి స్థితి దేవతలు మనకి ఎవరైతే మనం మనం శ్రీచక్రాన్ని పూజిస్తానికి వెళ్తామో దాంట్లో ఫస్ట్ మనం ఒక ఇంట్లోకి వెళ్ళాలి. మనం ఇంట్లోకి వెళ్ళేసరికల్లా సింహద్వారం దగ్గర కొన్ని గడపలు ఉంటాయి. ఒక గడప ఎక్కాలి. ఒక గడప ఎక్కితే కానీ రెండో గడప ఎక్కలేదు కనుక ఫస్ట్ గడప ఎక్కాలి. అంటే అంటే మన ధ్యానముద్రలో మనం ధ్యానంలో ఉన్నప్పుడు అంటే మన శ్రీచక్రాన్ని పూజించేటప్పుడు ఫస్ట్ ముద్రని ఫస్ట్ స్టెప్ ఏంటనమాట, మన ప్రథమ రేఖలో ఉండేటువంటి దేవతలను పూజించుకుంటే వాళ్ళు అమ్మా నాకు ఫలానా నేను పూజించుకుంటున్నాను అమ్మ అని చెప్పి మూలదేవతను అడిగితే మనం ఆ మూలదేవతను పూజించాలి అనుకున్నప్పుడు అమ్మా నేను ఇట్లా మూలదేవతను పూజించుకుంటున్నాను కరుణించండి అమ్మ అని చెప్పి మనం చెప్పుకుంటాం. ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్తాం. టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అక్కడ గాలిగోపురం ఫస్ట్ ఎంట్రన్స్ ప్రహరీ గోడ ఉంటుంది. ఆ ప్రహరీ గోడ నుంచి గాలిగోపురంలో నుంచి లోపలికి వెళ్తాం. వెళ్ళంగానే ధ్వజస్తంభం కనిపిస్తుంది మనకి. ఆ ధ్వజస్తంభం దగ్గర నుంచి మనం ఏం చేస్తాము, ప్రదక్షిణం చేస్తాం. ప్రదక్షిణం చేసినప్పుడు అక్కడ ఆ తర్వాత అక్కడ ఒక పరివాహక దేవత ఉంటాడు. అక్కడ ఆ ధ్వజస్తంభం దగ్గరే స్వామికి ఎదురుగా ఒక దేవత ఉంటుంది. ఆయన ఎవరు ఉంటారు, క్షేత్రపాలకుడు కానీ లేకపోతే స్వామి యొక్క స్వరూపంలో ఉన్నటువంటి దేవతకు ఒకళ్ళు ఉంటారు. సాధారణంగా ఏంటంటే విష్ణుమూర్తి అయిందనుకోండి అక్కడ గరుత్మంతుడు కానీ లేకపోతే ఆంజనేయ స్వామి కానీ ఉంటారనమాట. స్వామికి ఎదురుకుండా ధ్వజస్తంభం దగ్గర ఉంటుంది అనమాట. స్వామికి ఫేస్ చేసుకుని ఉంటుంది. గర్భగుడిలో ఉండేటువంటి స్వామిని ఫేస్ చేసుకుంటుంది. అక్కడి నుంచి ఒక స్టెప్ లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మనం వెళ్ళేటప్పుడు ఆయనకి దండం పెట్టుకోవాలి ముందు. స్వామి నేను ఇట్లా లోపలికి వెళ్తున్నాను, స్వామివారిని చూడటానికి వెళ్తున్నాను, నాకు అనుజ్ఞ ప్రసాదించమని, ఆయన చూడటానికి నాకు అనుజ్ఞ ప్రసాదించమని అడగాలి. అలాగే శివాలయం అయితే అక్కడ ఒక నందీశ్వరుడు ఉంటాడు. ఆ నందీశ్వరుడికి మనం ప్రార్థన చేసుకోవాలన్నమాట. స్వామిని నేను చూడటానికి నాకు దర్శన భాగ్యం నువ్వు కలిగించి నన్ను ధన్యుడిని చేసేటువంటి మార్గం స్వామి చెప్పి మనం దండం పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తిరుపతి వెళ్తుంటాం, ఫ్రీక్వెంట్గా వెళ్తున్నప్పుడు బంగారు వాకిలి దాటంగానే మనం లోపలికి ఇట్లా వెళ్తాము. మళ్ళీ ఇట్లా టర్న్ అయ్యి మళ్ళీ ఇట్లా చూస్తాము. ఎదురుగుండా వెంకటేశ్వర స్వామి కనిపిస్తాడు. ఈ లోపల ఇక్కడ పక్కన గరుత్మంతుడు ఉంటాడు. మనకి గరుత్మంతుడి విగ్రహం ఉంటుందన్నమాట. కనుక మనం ఈయన పర్మిషన్ తీసుకోవాలి ముందర. ఆయన మూల విరాట్ను మనం దర్శనం చేసుకునే ముందు ఇక్కడ ఉండేటువంటి గరుత్మంతుడిని ప్రార్థించాలన్నమాట. నాకు స్వామివారి దర్శనం కల్పించమని. కనుక మనం ఏం చేయాలన్నమాట. అలాగే మనకి ఇక్కడ ఉన్నటువంటి రేఖల్లో కూడా రేఖా దేవతలు ఉన్నారు కదా. ఇక్కడ ఫస్ట్ రేఖలు స్థితి దేవతలు ఉన్నారు. ముందర వాళ్ళని అడగాలన్నమాట. ఇట్లా నేను చేసుకుంటున్నాను, నేను అమ్మవారిని ఎక్కడుంటారు, అమ్మవారు అయ్యవారు ఎక్కడుంటారు, బిందువులో ఉంటారు, 9వ ఆవరణలో ఉంటారు. కనుక నేను ఆవిడ చూడాలి కనుక ఆవిడ దర్శన భాగ్యాన్ని నాకు కలిగించమని చెప్పి, ఆవిడ కృపా కటాక్షాన్ని కలిగించమని చెప్పి మనం వీళ్ళందరినీ కూడా మనం ప్రార్థించుకోవాలన్నమాట. అందుకోసం ఈ రేఖలో ఉండేటువంటి దేవతని ప్రార్థించుకోవాలి. వాళ్ళే నీకు సిద్ధిని వాళ్ళు కరుణించి సర్లే నాయన నీ కోరిక నెరవేరుతుంది, నీకు సిద్ధి కలుగుతుంది, వెళ్ళు ముందుకి అంటారనమాట. అలాగే ఇక్కడ ఉన్నటువంటి శక్తి స్వరూపాలు అనమాట. రెండో రేఖలో ఉండేటువంటి దేవతల్ని బ్రాహ్మి, మహేశ్వరి వీళ్ళందరూ 8 మంది దేవతలు చెప్పాను కదా. ఈ 8 మంది కూడా ఎవరనమాట, దేవత యొక్క శక్తి స్వరూపాలు అనమాట. అంటే నువ్వు లోపలికి వెళ్ళటానికి నీకు కావలసినటువంటి అంటే నీ ధ్యానానికి కావలసినటువంటి శక్తిని సమకూర్చేటువంటి వాళ్ళు ఈ 8 మంది దేవతలు అనమాట. ఆ తర్వాత సరే బాగుంది. అక్కడికి వెళ్ళేసరికల్లా మనం వీళ్ళు ఏం చేయాలన్నమాట, ముద్రల రూపంలో స్వామిని మనం ఒక రకంగా చెప్పాలి అంటే మనం కలశ పూజ అని చేస్తాం. మనం పూజ చేసుకునేటప్పుడు కలశ పూజ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం అనమాట. అక్కడ దాని అర్థం ఏంటి కలశ పూజ అంటే? అంటే మనం దేవతని
యొక్క శక్తిని మనం ఆ కలశంలోకి ఆరాధిస్తున్నాము అని చెప్పాలి. ఏంటి మనం పూజ చేసుకునేటప్పుడు ఆచమనం చేస్తాము. ఆచమనం చేసుకున్న తర్వాత కలశ పూజ అని మనం చేస్తాం. కలశ పూజ చేయటం అంటే అర్థం ఏంటనమాట? ఆ కలశ పూజలో కలశంలో దేవత యొక్క శక్తిని మనం ఆహ్వానిస్తున్నామనమాట. ఆహ్వానించిన ఆ పాత్రలో ఒక పాత్ర తీసుకొని, ఆ పాత్రలో దాదాపు ఒక మూడొంతుల వరకు నీళ్లు పోసి, ఫుల్‌గా పోయకూడదు మళ్ళీ. మూడొంతుల వరకు నీళ్లు పోసి, దాంట్లో ఒక ఆకు గాని, ఒక పుష్పం గాని ఉంచి, కలశస్య ముఖే రుద్ర సమాశ్రితః అంటూ అక్కడ శ్లోకాలు చదివి, అదే అదే జలం సప్త నదుల యొక్క సంగమం. కనుక అంతటి పవిత్రమైనటువంటి దేవత అది. ఈ కలశానికి త్రిమూర్తుల్ని 3 భాగాలుగా ఉంటారు. కింద ఉండేటువంటి ఆయన బ్రహ్మ, విష్ణు, మహేశ్వర రూపంలో ఉండేటువంటి ఈ కలశానికి నేను సప్త నదీ జలాన్ని ఆహ్వా దీంట్లోకి ఆహ్వానిస్తున్నాను. కనుక వాళ్ళు వచ్చి ఈ ఈ కలశ పాత్రలో ఉండేటువంటి జలాన్ని శక్తిపూరితం చేయమని చెప్పి మనం ప్రార్థిస్తున్నాం. అది కలశ పూజ యొక్క అర్థం అన్నమాట అది. ఆ కలశ పూజ మంత్రయుక్తమైనటువంటి ఆ కలశంలో ఉండేటువంటి ద్రవ్యంతోటే మనం దేవుడికి ఆ తర్వాత ఉపచారాలు మనం చేయాలన్నమాట. పాద్యయో ఆయన్ని పిలుస్తాం మనం దేవుణ్ణి. దేవుణ్ణి పిలిచినప్పుడు ధ్యానం ధ్యానం సమర్పయామి అంటే ఆ శ్లోకం మనం ఏ దేవుడినైతే మనం కొలుస్తున్నామో ఆ దేవుడి యొక్క ధ్యానం సమర్పిస్తాము. ధ్యానం శ్లోకం చదువుతాం. ధ్యానం సమర్పయామి అంటారు. అప్పుడు మనం ఏం చేయాలన్నమాట? మనం నీళ్లు చల్లుతాం జనరల్‌గాను. తర్వాత ఆసనం సమర్పయామి. ఆసనార్థం అక్షతాన్ని సమర్పయామి అంటాం. పాద్యం వచ్చినాయన ఊరికే కూర్చోబెట్టలేం కదా! పాదం ఉన్న కాళ్ళు కడుక్కోనాయనా అని చెప్పి మనం నీళ్లు చల్లుతాం. ఆ నీళ్లు దేంట్లో చల్లాలి? ఆ కలశంలో మనం పెట్టుకున్నాం కదా! ఆ కలశంలో చల్లాలి. అంతేగాని మనం ఆచమనం చేసినటువంటి జలాన్ని కాదు. అంటే మనం 2 పాత్రలు పెట్టుకోవాలన్నమాట. మనం ఆచమనం చేయటానికి నీళ్లు వేరుగా పెట్టుకోవాలి. ఈ కలశానికి సంబంధించినటువంటి పాత్ర వేరుగా పెట్టుకోవాలి. ఈ కలశంలో ఉండేటువంటి పాత్రని మనం పూజకు వాడాలి. మనం ఆచమనం చేయటానికి అనేటువంటిది ఉద్ధరణితో పెట్టుకున్నటువంటి కలశం వేరే గ్లాసులో మామూలు విడిగా పెట్టుకున్న దాంట్లోంచి మనం ఆచమనం చేసుకోవడానికి ఉపయోగించాలన్నమాట. అలాగే అంటే అక్కడికేంటనమాట ఆ కలశంలో ఉండేటువంటి జలం నీకు అంటే మంత్రయుక్తమై శక్తివంతమైందని అర్థం అనమాట. ఇక్కడ మనకేంటనమాట ఈ దేవతలు కూడా మనకేం చేస్తున్నారన్నమాట ఈ 3 ఆవరణలో ఉండేటువంటి దేవతలు మనల్ని ఏం చేస్తున్నారన్నమాట మనల్ని శక్తిపూరితం చేస్తున్నాయన్నమాట. అంటే మనకి లోపలికి వెళ్ళటానికి అంటే అమ్మవారిని, అయ్యవారిని చూడటానికి మనకి పర్మిషన్ ఇస్తున్నారు వాళ్ళు. నువ్వు పర్మిషన్ ఇవ్వగానే సరిపోదు. మనం వెళ్ళటానికి శక్తి కావాలి మనకి. ఇప్పుడు ఎక్కడికైనా మనం వెళ్ళాలి అన్నప్పుడు, ఇప్పుడు ఏదైనా టెంపుల్‌కి గాని, లేదా ఏదైనా వస్తువు కొనుక్కోవడానికి మనం వెళ్ళాలనుకో, వెళ్ళాలి అన్నప్పుడు కొంత దూరం మనం నడవాల్సొస్తుంది. ఆ నడవటానికి మనకు శక్తి ఉండాలి కదా! శక్తి లేకపోతే ఎట్లా వెళ్తాం మనం? వెళ్ళలేం. కనుక శక్తి కావాలి. ఏ కార్యమైనా చేయటానికి శక్తి కావాలి. అటువంటి శక్తిని ఇచ్చేటువంటి వాళ్ళే మనకి దేవతలనమాట. ఒక చోట నుంచి ఇదిగో ఒక స్టెప్ వచ్చావు నువ్వు. ఒక మెట్టెక్కావు నాయనా. ఇంకో మెట్టు కూడా ఎక్కు. ఇదిగో నీకు దానికి కావాల్సినటువంటి శక్తిని నీకిస్తున్నాను. కనుక ఇంకొక మెట్టెక్కు. ఇంకొక మెట్టెక్కు. అంతవరకు 3 మెట్లు మనం ఎక్కేసాం. 3 మెట్లు ఎక్కిన తర్వాత మనకి ఇంకా ఎప్పటికి 2 అయిపోయినాయి. 3 అయిపోయినాయి. 3 చక్రాలయిపోయినాయి. ఇక ఆవరణకొద్దాం. ద్వితీయ ఆవరణకొచ్చేసరికల్లా అదంతా ఒక ఆవరణ అనమాట. ఇక నెక్స్ట్ ఆవరణకొచ్చేసరికల్లా ఆకర్షణ దేవతలు అంటారనమాట ఇక్కడ. ఈ రెండో దీంట్లో ఉన్నటువంటి దేవతల్ని ఆకర్షణ దేవతలు అంటారు. వాళ్ళే కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, ధైర్యాకర్షిణి, స్మృత్యాకర్షిణి, వామాకర్షిణి, బీజాకర్షిణి, ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి. ఇవన్నీ గూడా మనం చూసినట్టయితే ఇవన్నీ గూడా మనం ఈ 10, 16 అన్నమాట. 16 మంది దేవతలుంటారు రెండో ఆవరణలో. మనం వీళ్ళందరినీ గనక మనం చూసినట్టయితే మనలో ఉండేటువంటి లక్షణాలు. కామము అంటే కోరిక. కోరికలుంటాయి మనకి. బుద్ధి ఉంటుంది. అహంకారం ఉంటుంది. శబ్దాన్ని వింటాం మనం. స్పర్శిస్తాము. రూపాన్ని చూస్తాము. రసాన్ని అంటే రుచి ఇక్కడ. గంధం,
ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క చిత్తం మనలో మనలో ఉండేటువంటి చిత్తం అంటే మనకి మనస్సు అని చెప్పుకోవచ్చు ఒక రకంగాను. ఒక రకంగా చిత్తం అంటే బుద్ధి అనమాట. బుద్ధిని ఇదేంటండి బుద్ధికిని, చిత్తానికి మధ్య కొంచెం డిఫరెన్స్ ఉంది. బుద్ధి ఆలోచన కలిగిస్తుంది. చిత్తం దాన్ని పరిపూర్ణం చేస్తుందనమాట. అంటే ఫైనల్ డెసిషన్ తీసుకునేది చిత్తమే. దాన్ని ఆలోచింపజేసేటువంటి ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది డిసైడ్ చేసేటువంటిది చిత్తం. బుద్ధి ఏం చేస్తుంది? నీకు ఓన్లీ ఏం చెయ్యాలి అనేటువంటి ఎలా చేయాలి అనే దానికి మాత్రమే అంతవరకే ఉంటుందది. దాని పని అయిపోతుంది బుద్ధికి. చిత్తం ఏం చేస్తుందంటే దాన్ని ఎలా చేయాలి అనేటువంటిది ప్లానింగ్ అది ఇచ్చి దాన్ని ప్రొసీడ్ అయ్యేట్టు చేసేది చిత్తం అనమాట. ఇక్కడ కొన్ని ఇలాంటి చిన్న చిన్న సూక్ష్మమైనటువంటి తేడాలున్నాయన్నమాట. ఈ తేడాలకు కూడా ఒక్కొక్క గుణం అనమాట. మనలో ఉండేటువంటి గుణం. వీటన్నిటిని కూడా మనలో ఉండేటువంటి ఈ గుణాలన్నిటిని కూడా ఆవిడ ఆకర్షించుకుంటుంది. అంటే ఆవిడ ఆవిడ మనలో అక్కడ ఉండేటువంటి దేవతలు ఏం చేస్తారనమాట, వాళ్ళ పని ఏం చేస్తారనమాట, వీళ్ళలో ఉండేటువంటి బుద్ధి ఇది, మనలో ఉండేటువంటి చెడు గుణాలన్నింటినీ కూడా తీసేసి, స్వచ్ఛమైనటువంటి గుణాలను ప్రసాదించేటువంటి దేవతలనమాట వీళ్ళందరూను. కనుక ఇలాంటి గుణాలన్నిటిని కూడా మనలో ఉండేటువంటి గుణాలన్నిటిని కూడా ఆకర్షించి, వాళ్ళు మనల్ని మంచి దారిలో పెట్టటానికి అంటే నీకు ఎలిజిబిలిటీ ఇస్తున్నారు. పరమాత్మను చూడటానికి నీకు మంచి మనస్సుని మానసికంగాను మానసికంగా నీవు పరిపూర్ణుడు కాదు. మాలిన్యం లేని మనసు నీకుండాలి ఎప్పుడు కూడా. నీకదే మీకు చాలా సార్లు చెప్పింది అదే మనం అనుకుంటుంది కూడా. మాలిన్యం లేని మనసు ఉన్నప్పుడు, చిత్తం సరిగ్గా ఉన్నప్పుడు అంటే చిత్తం సరిగ్గా ఉండటం అంటే ఎలాంటి నీకు నెగెటివ్ ఆలోచనలు, థాట్స్ లేకుండా సక్రమమైనటువంటి మార్గంలో నీకున్నప్పుడు, నీకు మనోమాలిన్యాలన్నీ తొలగినప్పుడు మాత్రమే నువ్వు పరమాత్మను చూడగలుగుతావు అని చెప్పి మనం ఎన్నో సార్లు మనం అనుకుంటున్నాం. అలాంటి లక్షణాలన్నీ ఇచ్చేటువంటి వాడు ఎవరయ్యా అంటే వీళ్ళు. మనకుండేటువంటి లక్షణాలన్నీ కూడా ఇచ్చేటువంటి వీళ్ళు. వీళ్ళందరూ ఎక్కడున్నారయ్యా? ఇంతకి బానే ఉన్నారు. మీరు చెప్తున్నారు సార్ మనం చెప్పాం బానే ఉంది. ఇది మనం 16 దళాల చక్రం అనేటువంటిది ఒకటి చెప్పుకున్నాం మనం. ఈ 16 దళాల్లోనూ ఈ 16 మంది దేవతలు కొలువై ఉన్నారు. ఇక్కడ ఈ దేవతలందరూ కూడా చంద్రకళా స్వరూపులు. అంటే చంద్రుడు ఏ విధమైనటువంటి ఆహ్లాదాన్ని మనకు కలిగిస్తాడో, పండు వెన్నెల్లో చంద్రకాంతి వల్ల మనం ఎలాంటి ఆహ్లాదాన్ని పొందుతామో, అలాంటి ఆహ్లాదాన్ని మనకు కలిగించేటువంటి వాళ్ళు ఈ దేవతలనమాట. అంటే దాని అర్థం ఏంటనమాట, వీళ్ళందరూ కూడా మనలో ఉండేటువంటి ఎప్పుడైతే ఇలాంటి గుణాలన్నీ ఉన్నాయో, వీటన్నిటిలో మనలో ఉన్నటువంటి నెగటివిటీని తీసేస్తే, రుణాత్మకతను తీసేస్తే, మనకి మిగిలిందేంటిది? ప్రశాంతత అనేటువంటిది మిగులుతుంది. ఆహ్లాదం అనేటువంటిది కలుగుతుంది. ఎప్పుడైతే ప్రశాంతత వచ్చిందో, అప్పుడు మనకు ఆహ్లాదం అనేటువంటిది కలుగుతుంది. ఎప్పుడైతే ఆహ్లాదం కలిగిందో, దాన్ని మనం ఆస్వాదించగలుగుతాం దేన్నైనా గాని. ఆ ఆస్వాదన అనేటువంటిది కావాలి. ఎవరిని ఆస్వాదిస్తాం మనం? పరమాత్మ దర్శనాన్ని ఆస్వాదిస్తాం మనం. దానికై తపన పడతాం. దాన్ని ఆస్వాదించం. ఆయన దర్శనం కలిగినప్పుడు, లేకపోతే అదిగో నేను ఆయన దర్శనానికి వెళ్తున్నాను గనక, నాకు ఆయన దర్శనం కావాలి అనేటువంటి తపనలో నుంచి తపన బయలుదేరుతుందన్నమాట. అంటే ఏంటనమాట, నీకులో ఉండేటువంటి నెగటివిటీస్ అన్నీ కూడా, రుణాత్మకత భావాలన్నీ కూడా పోతే, నీకు మిగిలేదేంటనమాట, నీకు పాజిటివ్‌గా ఉంటావనమాట నువ్వు. అంటే నీకు ఇక్కడ నుంచి బయలుదేరుతుందనమాట నీకు. అప్పటి వరకు నువ్వు మనిషివే. నీలో అన్ని రకాలైనటువంటి గుణాలు నీకున్నాయి. కానీ ఇక్కడికొచ్చేసరికల్లా ఏంటంటే, నీలో ఉండేటువంటి నెగటివిటీ పోవటానికి సిద్ధమవుతుందనమాట ఇక్కడి నుంచి. తర్వాతది తృతీయ ఆవరణ. ఈ తృతీయ ఆవరణలో మనకి అష్టదళ పద్మం అని ఉంది. అంటే 8 రకాలైనటువంటి 8 దళాలతో కూడుకున్నటువంటి పద్మం ఉంది అని చెప్పాం ఈ నవావరణలో. అది మూడో ఆవరణ. దీంట్లో ఉండేటువంటి దేవతలు ఒక్కొక్క దళంలోనూ ఒక్కొక్క దేవత ఉంటుంది. ఆ దేవతలు 8 మంది ఉన్నారన్నమాట. అంటే 8 కనుక 8 మంది దేవతలుంటారు. వాళ్ళే అనంగ కుసుమ, అనంగ మేఖల, అనంగ మదన, అనంగ మదనాతుర, అనంగ రేఖ, అనంగ వేగిని, అనంగాంకుశ, అనంగ మాలిని అనేటువంటి వీళ్ళందరూ కూడా ఈ తృతీయ ఆవరణలో ఉంటారన్నమాట. ఇక చతుర్థ ఆవరణ. ఈ చతుర్థ ఆవరణకు వచ్చేసరికల్లా చతుర్దశారము అని మనకి అంటే చతుర్దశారము అంటే 14. 14 కోణాలు కలిగినటువంటి ఈ చక్రం అన్నమాట ఇది ఇక్కడ. ఈ 14 కోణాలు కలిగినటువంటి ఈ చక్రంలో
ఒక్కొక్క కోణంలోనూ ఒక్కొక్క దేవత ఉంటుంది. ఆ దేవత ఎట్లాంటిది ఎవరెవరయ్యా అంటే సర్వసంక్షోభిణి, సర్వ విద్రావణి, సర్వాకర్షిణి, సర్వాహ్లాదని, సర్వసమ్మోహిని, సర్వస్తంభిని, సర్వజృంభిణి, సర్వవశంకరి, సర్వరంజని, సర్వోన్మాదిని, సర్వార్థ సాధకి, సర్వ సత్తాపతి, సర్వమంత్రమయి, సర్వద్వంద్వ వశంకరి, క్షయంకరి అనేటువంటి ఈ 14 మంది దేవతలు కూడా మనకి అక్కడ అక్కడ ఆ చతుర్ధారణలో ఆ 14 కోణాలు ఉంటాయి కాబట్టి ఆ 14 కోణాలు ఉన్నటువంటి ఆ చక్రంలో ఉంటారు అని చెప్తారనమాట. ఇక నెక్స్ట్ పంచమావరణం. దీన్ని మనం బహిర్దశారము అని చెప్పుకున్నాం. దీంట్లో ఇది 10 కోణాలు కలిగినటువంటి చక్రంగా ఉంటుందన్నమాట. దీంట్లో 10 మంది దేవతలు ఉంటారు. ఈ 10 మంది దేవతలు ఎవరయ్యా అంటే సర్వసిద్ధి ప్రద, సర్వసంపత్ ప్రద, సర్వప్రియంకరి, సర్వమంగళకారిణి, సర్వకామప్రద, సర్వదుఃఖ విమోచని, సర్వముచ్చు ప్రశమని, సర్వవిఘ్న నివారణి, సర్వాంగ సుందరి, సర్వ సౌభాగ్యదాయిని అనేటువంటి ఈ 10 మంది దేవతలు కూడా ఆ బహిర్దశార చక్రం కలిగినటువంటి 10 కోణాల్లోనూ వీళ్ళందరూ కూడా కొలువై ఉంటారు. ఇప్పుడు అన్ని రకాలైనటువంటి ఇక్కడ అన్ని చూడు ఒక్కొక్క నామానికి కూడా బిగినింగ్ లో ఏముంది? సర్వ అని ఉంది. అంటే ఆ దేవతకి ఎలాంటి కెపాసిటీ ఉందంటే సర్వ సంపత్ప్రద, సర్వప్రియంకరి, సర్వప్రియంకరి అని చూద్దాం. సర్వప్రియంకరి అంటే ప్రియమైనటువంటిది ఏదైతే ఉన్నదో, ఇష్టములైనటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చేటువంటి దేవత ఆవిడ అనమాట. ఈ సర్వ అనేటువంటిది సకలం, అన్ని రకాల అంటే ఈ జగత్తులో, ఈ ప్రపంచంలో ఎలాంటి ప్రియమైనటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చేటువంటి దేవత ఎవరయ్యా అంటే ఆ సర్వ ప్రియంకరి దేవత. అలా వాటి ఒక్కొక్క దానికి కూడా ఇంకొకటి చూద్దాం. సర్వ మృత్యు ప్రశమని అని ఉంది. అంటే మృత్యు ప్రశమని అంటే నాశనం చేసేది. మృత్యుదాయకమైనటువంటి మృత్యుప్రదమైనటువంటి అన్ని దాన్ని మృత్యుప్రదమైనటువంటివన్నీ కూడా నాశనం చేసేటువంటివి అని అర్థం అనమాట. ప్రశమని శమించేటువంటిగా చేస్తున్నాం. అంటే మృత్యుప్రదమైనటువంటి బాధలన్నింటినీ కూడా ఎలాంటి బాధ అయినా కానీ అది నువ్వు బాధపడుతున్నావు అంటే అయ్యో నేను భరించలేకపోతున్నాను చచ్చెట్టున్నాను అని అనుకుంటూ ఉంటాం మనం అప్పుడప్పుడు. అలాంటి బాధలన్నీ కూడా అంటే నువ్వు భరించలేనటువంటి బాధల్లో కూడా బాధ ఆవిడ మాయం చేస్తుంది అనమాట. అన్ని రకాలైనటువంటి బాధల్ని తొలగించేటువంటి దేవత సర్వమూర్తి ప్రసన్నని. కనుక అలాంటి దేవతని మనం ఇలా 10 మంది దేవతలు ఉన్నారు అని చెప్పి మనకి ఈ ఖడ్గమాలలో పంచమావరణలో తెలుస్తోంది ఇక్కడ. ఇక షష్టమ ఆవరణ అంటే 6వ ఆవరణ. ఈ ఆవరణలో అంతర్దశారము అంటారనమాట. ఈ అంతర్దశారంలో 10 కోణాలు కలిగినటువంటి చక్రం. ఈ 10 కోణాలు కలిగినటువంటి ఆవరణ ఇది. ఈ 10 ఆవరణలోనూ 10 మంది దేవతలు ఉన్నారు ఇక్కడ. వాళ్ళే ఎవరయ్యా అంటే సర్వజ్ఞ దేవత, సర్వశక్తి దేవత, సర్వ ఐశ్వర్య ప్రదాయిని, సర్వజ్ఞానమయి, సర్వవ్యాధి వినాశిని, సర్వాచార స్వరూప, సర్వ పాపహర, సర్వ పంచమయి, సర్వ సర్వ రక్షా స్వరూపిణి, సర్వేప్సిత ఈప్సిత సర్వ ఈప్సిత ఫలప్రద అనేటువంటి 10 మంది దేవతలు కూడా ఇక్కడ ఉన్నాయి. అంటే ఏంటనమాట, నువ్వు కష్టపడి ఈ 5 దాటి ఇక్కడికి వచ్చేసరికల్లా నీకేం కావాలి అనేటువంటిది వాళ్ళు అడుగుతారనమాట. వీడికి ఏం కావాలో తెలుసుకొని వాడు నీకు కలిగినటువంటి ఏం కావాలని దేన్ని అపేక్షించి నువ్వు ఇక్కడి వరకు వచ్చావో వాటన్నిటువంటి కోరికలన్నింటినీ కూడా తీర్చగలిగినటువంటి దేవతలు వీళ్ళనమాట. ఈ 10 మంది అనమాట. ఇక నెక్స్ట్ సప్తమ ఆవరణం. ఈ సప్తమ ఆవరణంలో 10 కోణాలు ఉంటాయన్నమాట. ఇది అష్టకోణం ఇది. అంటే 8 మంది దేవతలు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ 8 మంది దేవతలు 8 కోణాల్లో ఉంటారు. వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుగ, జయని, సర్వేశ్వరి, అరుణ, జయని, సర్వేశ్వరి, గౌడిని అనేటువంటి ఈ 8 మంది దేవతలు కూడా ఈ ఈ ఆవరణలో సప్తమ ఆవరణలో ఉంటారనమాట. ఇక అష్టమ ఆవరణలోకి వచ్చేసరికల్లా త్రికోణం. ఈ త్రికోణంలో ఎంతమంది ఉంటారు అంటే 8 మంది ఉంటారు. 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 8 మంది ఉంటారు.
త్రికోణం ముఖ్యంగా ఏంటాయంటే 3 రేఖలు ఉంటాయని మనం చెప్పుకున్నాం త్రికోణానికి. ఈ 3 రేఖల్లో ఉండేటువంటి 3 రేఖల మీద కూడా కొంతమంది దేవతలు కొలువై ఉంటారు. వీళ్ళు సృష్టి స్థితి లయాలకు మూల కారణమే సృష్టి స్థితి లయాలకు కారణభూతుల వాళ్ళు. అంతేకాకుండా త్రిగుణాలైనటువంటి సత్వ, రజస్, తమో గుణాలకు కూడా ప్రతీకలుగా ఇక్కడ చెప్తూ ఉంటారనమాట. అంటే ఇక్కడేంటనమాట 3 లోకాల్లో ఇక్కడి నుంచి ఇక అమ్మవారి యొక్క, అయ్యవారి యొక్క కార్యక్రమం ఏంటి అనేటువంటిది తెలుస్తుందనమాట ఇక్కడ. భగవంతుడు పరబ్రహ్మ స్వరూపుడైనట్టు పరబ్రహ్మ స్వరూపుడు సృష్టి లయం చేసేటప్పుడు సృష్టికర్త ఆయనే కాబట్టి ఆయన కార్యం ఏంటనమాట, సృష్టిని సృష్టించడం ఒకటి, దాన్ని పోషించటం, దాన్ని లయం చేయటం కూడా ఆయన యొక్క ఆయన యొక్క పని, ఆయన యొక్క కార్యం. దాంతో పాటు అమ్మవారు కూడా ఉన్నది కనుక ఈ సేమ్ లక్షణాలు కలిగి ఉన్నటువంటిది కనుక ఆవిడకి కూడా ఇవన్నీ కూడా వర్తిస్తాయి. ఎప్పుడు కూడా గుణాలు 3 ఉన్నాయి. సత్వగుణము, రజోగుణము, తమో గుణము అనేటువంటి 3 లక్షణాలు, 3 గుణాలు ఉన్నాయి. ఈ 3 గుణాలు కూడా మానవుడికి తప్పనిసరిగా ఉంటుందన్నమాట. ఏదో ఒక గుణం ఉంటుందన్నమాట. అన్నిటికన్నా కూడా సాధకుడైన వాడికి సత్వగుణము వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సత్వగుణం అనేటువంటి మిగతా స్వతహాగా సాధన చెయ్యకముందు ఎలాంటి అవకాశం ఉన్నా కానీ, ఎలాంటి గుణం కలిగి ఉన్నా కానీ, తమో గుణం కలిగి ఉన్నటువంటి రజోగుణం కలిగి ఉన్నా కానీ సాధకుడు తనకున్నటువంటి సాధన చేత సత్వగుణ సంపన్నుడవుతాడు. ఆ సత్వగుణ సంపన్నం అయినప్పుడు మాత్రమే అతనికి భగవద్ దర్శనం కలుగుతుంది అని మనకి శాస్త్రం చెప్తుందన్నమాట. కనుక ఇక్కడ ఏంటంటే ఈ ఆవరణలో ఉండేటువంటి దేవతలు బాణిని, చాపిని, వసిని, అంకుశని, మహేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని అనేటువంటి దేవతలు ఈ దీంట్లో ఉన్నారనమాట. ఈ దేవతలు ఎవరయ్యా అంటే ఆయుధాలు కలిగినటువంటి అమ్మవారి యొక్క ఆయుధాలు ఉన్నాయి కదా, అమ్మవారి యొక్క ఆయుధాలు యొక్క దాని యొక్క అధిదేవతలు అనమాట వీళ్ళందరూ కూడా. ఈ ఆయుధాలు ఏంటి, అమ్మవారి యొక్క ఆయుధాలు ఏంటనమాట, బాణం, చాపము, పాశము, అంకుశము ఇలా ఉన్నాయన్నమాట. ఈ 3 ఇలాంటి ఆయుధాలు కలిగినటువంటి అమ్మవారికి ఈ ఒక్కొక్క ఆయుధానికి ఒక్కొక్క అధిదేవత ఉంటుంది కనుక ఆ అధిదేవత యొక్క రూపాలే వీళ్ళందరూ అనమాట. అంతేకాకుండా ఇక్కడ ఏంటనమాట ఇంకొక 3 దేవతలు ఉన్నారు. ఒక త్రిభుజం ఉంది కనుక ఇందాక త్రిభుజం అని చెప్పాము, మన అమ్మవారి యొక్క త్రిభుజం చెప్పుకున్నాము. ఆ త్రిభుజంలో 3 కోణాల్లోనూ 3 దేవతలు ఉంటారు. మళ్ళీ వాళ్ళే కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని. కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని. ఇలా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికల్లా నవావరణంలో అమ్మవారు ఉంటుందన్నమాట. అక్కడ ఆ బిందువు దగ్గర అమ్మవారు అయ్యవారితో పరివేష్టించి అక్కడ ఉంటుంది. ఈ రకంగా ఉండటమే కాకుండా ఒక్కొక్క ఆవరణ దేవతలను కొంతమంది దేవతలు ఉన్నారు కనుక ఆ దేవతల యొక్క వాళ్ళందరికీ కంబైన్డ్గా ఆ చక్రానికి, అంటే ఆ చక్రంలో ఉండేటువంటి దేవతలందరికీ కంబైన్డ్గా ఒక్కొక్క దేవత మళ్ళీ ఉంటుందన్నమాట. ఆవరణ దేవత అంటారు వాళ్ళు. అలాగే 9 ఆవరణలకి 9 మంది దేవతలు ఉంటారనమాట. ఈ విధంగా నవావరణ చక్రం అనేటువంటిది ఏర్పడిందనమాట. అంటే ఈ విధంగా మనం చూసినట్టయితే దాదాపు మనకి 64 మంది దేవతలు తెరతారనమాట మనకి ఇట్లా. ఓన్లీ దేవతలే కాదు, వాళ్ళనొక్కడనే కాదు, వాళ్ళతో పాటు వాళ్ళ భర్తలు కూడా ఉంటారు. వాళ్ళని కొంతమందిని మనం భైరవ దేవతలు అని అంటాం అనమాట. భైరవేశ్వరులు అంటాం అనమాట. వారితో కలిపి ఉన్నటువంటి దేవతని ఆ ఆవరణ యొక్క దేవతతో కలిసి ఉంటుంది కనుక వాళ్ళని భైరవేశ్వరులు అంటారనమాట. వారందరూ కూడా ఆ చక్రాన్ని పరివేష్టించి ఆ చక్రంలో ఉండేటువంటి దేవతలందరికీ కూడా కమాండర్ అనమాట ఆవిడ, ఆ చక్రాది దేవత. అలాగే ఈ విధంగా మనకి ఈ ఆవరణలు అనేటువంటివి మనకి ఏర్పడ్డాయి అన్నమాట. ఈ ఆవరణ దేవతలు అంటే ఈ ఆవరణ దేవతలు మనం చూసుకున్నట్టయితే మనం గట్టిగా మనం గమనించినట్టయితే మనకి నార్మల్గా చూస్తున్నట్టయితే మనలో అనేక రకాలైనటువంటి గుణాలు ఉంటాయి. కామక్రోధ లోభ మోహాలు, తర్వాత ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగ, ఇలాంటి మనకు అనేక రకాలైనటువంటి గుణాలు
కలిగి ఉండటం అనేటువంటిది మానవుడికి సహజం అది. వాటన్నిటిని కూడా తొలగించుకుంటే తొలగించుకున్నప్పుడే ఆ సాధకుడు ముని అవుతాడు. ముందల అవన్నీ కూడా ముని అవుతాడనమాట. ఇంకా ధ్యానం చేసుకుంటున్న కొద్దీ అతనిలో ఉండేటువంటి అవన్నీ కూడా పోయి, ఆ మలినాలన్నీ కూడా పోయి ఋషి, మహర్షి, బ్రహ్మర్షి ఇలా అవ్వటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇలా అవ్వటంలో ఎవరైతే మోక్షాన్ని కాంక్షిస్తూ ఉంటారో వాడిని ముముక్షువులు అంటారన్నమాట. ఈ విధంగా శ్రీచక్రాన్ని మునులు వీళ్ళందరే కాదు, ఇంకా దేవతలు వీళ్ళందరూ కూడా ఈ శ్రీచక్రాన్ని ఉండే శ్రీచక్రం అత్యంత మహిమాన్వితమైన కనుక ఇంతమంది దేవతలతో కూడుకున్నటువంటి దేవతను కనుక పరివేష్టించి అంతమంది దేవతలు పరివేష్టించి ఉన్నటువంటి ఇది 9 ఆవరణలని కూడా అనేక మంది దేవతలు, మునులు, మునిశ్రేష్ఠులు అందరూ కూడా ఈ దేవతల యొక్క స్వరూపాలని పూజించి వీటన్నిటికీ కారణమైనటువంటి అంటే ఈ నవావరణకంతటికి ఒక్కొక్క ఆవరణకి ఒక్కొక్క దేవతని చెప్పారు. మొత్తం ఈ శ్రీచక్రానికి అంతటికి దేవత అయినటువంటి లలితా పరమేశ్వరి. ఆవిడనే మనం రాజరాజేశ్వరి అంటాం. ఆవిడనే భువనేశ్వరి అంటారు కొంతమంది. అంటే భువనేశ్వరిని ఎందుకంటారు? ఈ శ్రీచక్రం అనేటువంటిది సకల భువనాలకి నిలయమైనటువంటిది కనుక ఆ అమ్మవారు దానికి స్వరూపంగా ఉంది కనుక ఆవిడ్ని భువనేశ్వరి అంటామన్నమాట. మరి లలితాదేవి అంటున్నాం మనం. ఈ లలితాదేవి ఎవరు? లలితాదేవిని ఎందుకు అంటున్నాం మనం? అమితమైనటువంటి లలితము అనేటువంటిది, లలితము అంటే చాలా సుకుమారము అనమాట. ఆ సుకుమారమైనటువంటి దేవత. భక్తుడి కోరికని ఈ ఈజీగా ఆవిడ అంటే భక్తుడు అమ్మా అని పిలిస్తే వెన్నలాగా కరిగిపోయి, ఆమె హృదయం వెన్నలాగా కరిగిపోయి భక్తుల యొక్క కామ్యాలని నెరవేరుస్తుంది ఈవిడ. అందుకని చెప్పి ఆవిడ లలితాదేవి అయింది. ఇప్పుడు మనం మధుర మీనాక్షి, కంచి కామాక్షి అలా చెప్తూ ఉంటాం. కాశీ విశాలాక్షి ఇట్లా అక్షి దేవతలు మనకి ముగ్గురున్నారు మనకిక్కడ. కంచికి మధుర మీనాక్షి ఆవిడంట కన్నులతోటే భక్తుడు వెళ్ళి కోరుకుంటే కన్నులతోటే భక్తుడి యొక్క కోరిక నెరవేరుస్తుందంట. అందుకని చెప్పి ఆవిడని కంచి కామాక్షి అంటారు, మధుర మీనాక్షి అంటారు. కంచి కామాక్షి నీకేదైనా కోరిక ఉంటే ఆ కోరికని అమ్మా నాకు ఈ కోరిక ఉంది తీర్చమ్మా అని అడిగితే ఆ ఎప్పుడు అడిగితే ఆవిడ తీరుస్తుందంట. అందుకని ఆవిడ కామాక్షి అయిందనమాట. ఆవిడ తీర్చమ్మా అని అడిగితే ఆవిడ కంటి చూపుతోటే మనకు ఉండేటువంటి కోరికను తీరుస్తుంది అనేటువంటిది మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ విధంగా అమ్మవారు చాలా సుకుమారి, సౌశీల్యం. అమ్మవారు నవనీత హృదయం అనమాట. భక్తుడు ఏదైనా కానీ అడిగితే రా బిడ్డ నీ కోరిక తీరుస్తాను అంటే కన్న తల్లి ఏ విధంగా అయితే బిడ్డ ఆకలిని తెలుసుకొని ముద్ద పెట్టి అతను ఆకలిని తీరుస్తుందో అలాగే అమ్మవారు కూడా ఏం చేస్తుందన్నమాట, భక్తుడి యొక్క కోరికల్ని, భక్తుడి యొక్క ఆనందాన్ని చూడటానికి ఆవిడ భక్తుని యొక్క కోరికల్ని తీరుస్తూ ఉంటుంది. ఇది విధంగా నవ ఆవరణ చక్రంలో ఉండేటువంటి దేవతలను కూర్చుని ఆ హోల్ మొత్తం నవావరణకు ఉండేటువంటి దేవతా స్వరూపమైనటువంటి లలితాదేవిని చెప్పుకున్నాం. అనేక రకాల అమ్మవారిని కొలవటానికి సహస్రనామాలు ఉన్నాయి, అష్టోత్తర నామాలు, ఇలా రకరకాలైనటువంటి నామాలతోటి అమ్మవారి వైశిష్ట్యాన్ని చెప్తూ ఉంటారు అనమాట. కనుక ఇక్కడ ఈ ఆవరణ దేవతల గురించి చెప్పుకుంటానికి ఆవరణ దేవతా స్తుతి అనేటువంటి ఒక గ్రంథం ఉందన్నమాట. దాంట్లోనూ చెప్తారు. లేకపోతే ఈ ఖడ్గమాల స్తోత్రంలో కూడా ఈ అమ్మవారి యొక్క ఆవరణ దేవతల గురించి విపులంగా మనకి చెప్పబడింది. అదే నేను మీకు చెప్పానన్నమాట. అంటే అక్కడ శాస్త్రంలో ఏమున్నదో దాన్నే మీకు నేను చెప్పగలిగినాను. అది ఈ రోజుకి నవావరణ దేవతల గురించి చదువుకున్నాము. రేపు క్లాస్లో నెక్స్ట్ క్లాస్లో మనం అమ్మవారి యొక్క విరాట్ స్వరూపం గురించి చెప్పుకుందాం. అమ్మవారి యొక్క అంటే మనకు అండాండము పిండాండము అంటారు. మనం పిండాండము అంటే మన శరీరం, అండాండము అంటే విశ్వమంతా కూడా మనకి విశ్వమంతా అన్ని కూడా మనం అండాండం
అండము అంటారనమాట. ఈ అండాండం అంతా మన పరమేశ్వరుడి యొక్క అంటే పరబ్రహ్మ స్వరూపం యొక్క లక్షణాల్లో విష్ణు అంతా వ్యాపించి ఉంటాడు గనక, ఆయన వ్యాపించటాన్ని విష్ణు స్వరూపం అంటాం మనం గనుక, విష్ణు స్వరూపుడైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని ఏమిటి అనేటువంటి చెప్పాం. అలాగే అమ్మవారికి కూడా ఆ విష్ణు స్వరూపాన్ని అంటే విష్ణువు యొక్క విరాట్ స్వరూపాన్ని మనం ఎక్కడ చూసామంటే భగవద్గీతలో మనం చూస్తాం. భగవద్గీతలో కురుక్షేత్ర యుద్ధంలో మనం చూస్తాం. అర్జునుడు ఆ కురుక్షేత్ర సేవనంతరం చూసి అక్కడ ఏమవుతుందనమాట, నేను యుద్ధం చేయలేను బావ అన్నప్పుడు, అప్పుడు శ్రీకృష్ణుడు విరాట్ స్వరూపాన్ని చూపించి అతనికి ధైర్యాన్ని ప్రసాదించాడు. అలాగే రాయబారానికి వెళ్ళినప్పుడు పాండవులకి రాజ్యం ఇమ్మని అడగటానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపాన్ని చూపించాడన్నమాట. చూపించి నేను చూడలేను అన్నప్పుడు ధృతరాష్ట్రుడు నేను పుట్టి అంధుండు కనుక నేను చూడలేను అన్నప్పుడు అతనికి దివ్యశిక్ష బొసగి ఆ విశ్వరూపాన్ని కూడా అతనికి చూపించినటువంటి గొప్ప పరబ్రహ్మ స్వరూపం ఆ పరమాత్మ స్వరూపం. ఆ స్వరూపం దానిలో అనేకమైనటువంటి చేతులు, అనేకమైనటువంటి తలలు, 10 తలలు, 20 అనేక మంది సహస్రాక్షుడు అంటారు ఆయన. స్వరూపాన్ని అనేకమైనటువంటి అనేక అనేటువంటి సహస్రం అంటే వెయ్యని కాదు. అనేకమని అర్థం అనమాట. అనేక రకాలైనటువంటి బాహువులు, అనేక రకాలైనటువంటి అనేకమైనటువంటి శిరస్సులు కలిగినటువంటి ఆ విరాట్ స్వరూపాన్ని మనం చెప్పుకున్నాం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాం. అలాగే అమ్మవారు కూడా అయ్యవారితో పాటు అమ్మవారికి కూడా విరాట్ స్వరూపాన్ని దేవి భాగవతంలో చెప్తాడు. ఆ దేవి భాగవతంలో చెప్పినటువంటి అమ్మవారి యొక్క స్వరూపం ఎలా ఉంటుంది? విరాట్ స్వరూపం. అక్కడ ఎలా ఉంటుంది? మనం అదే మనం మన మనలో ఉండేటువంటి మన దేహాన్ని కూడా పిండాండం అంటాం గనక, అక్కడ పిండాండంలో అది కూడా ఒక లోకం అనమాట అది. జగం అది. ఆ జగంలో కూడా అమ్మవారు వ్యాపించి ఉన్నది అనేటువంటిది మనం చెప్పుకోవాలి. ముందర విరాట్ స్వరూపాన్ని గురించి మనం చెప్పుకొని, ఆ తర్వాత అమ్మవారి యొక్క అక్కడ ఈ ఈ ఈ ఉన్నటువంటి సముద్రాలు గాని, కొండలు ఇవన్నీ ఎక్కడ ఏ భాగంలో అమ్మవారి యొక్క ఏ భాగంలో ఎవరెవరు కొలువై ఉన్నారు అనేటువంటిది క్లుప్తంగా మనం నెక్స్ట్ క్లాస్‌లో మనం తెలుసుకుందాం. ఏమన్నా అడుగుతారా అండి? ఏం లేదండి. ఓకే అండి. సరే. స్వస్తి చెప్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తము సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీరామర్పణమస్తు. స్వస్తి.